దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ పాద సన్నిధిలో నాయన మాకు సమస్తం ఉంది నాయన. మీ పాదాలను ప్రేమించే కన్నులు మాకు దయచేయండి నాయన. మిమ్మల్ని చూసే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా, మీకు ఇష్టమైన పనిముట్లుగా, పాత్రలుగా నాయన, స్తుతి పాత్రలుగా మేము వాడుకోవాలి. మా స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆశ్రయం వేయాలని యేసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిన్నే నమ్మిన, నీ సన్నిధికి చేరిన సాంగ్స్ పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం. నిన్నే నమ్మిన, నీ సన్నిధి కోరినా, చేరినా, నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా, నీ సన్నిధి కోరినా, నన్ను త్రోసేయకు నా యేసయ్యా. నిన్నే నమ్మినా, నీ సన్నిధి చేరినా, నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా, నీ సన్నిధి కోరినా, నన్ను త్రోసేయకు నా యేసయ్యా. ఆరిపోతున్నా, మసిబారిపోతున్నా జీవితాన్ని వెలిగించుమయ్యా. ఆరిపోతున్నా, మసిబారిపోతున్నా నా జీవితాన్ని వెలిగించుమయ్యా. పడిపోతున్నా, పాడైపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. పడిపోతున్నా, పాడైపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. నిన్నే నమ్మినా, నీ సన్నిధి చేరినా, నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా, నీ సన్నిధి కోరినా, నన్ను త్రోసేయకు నా యేసయ్యా. సోలిపోతున్నా, సొమసిల్లిపోతున్నా నా హృదయాన్ని ఓదార్చుమయ్యా. సోలిపోతున్నా, సొమసిల్లిపోతున్నా నా హృదయాన్ని ఓదార్చుమయ్యా. కృంగిపోతున్నా, కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. కృంగిపోతున్నా, కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. నిన్నే నమ్మినా, నీ సన్నిధి చేరినా, నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా, నీ సన్నిధి కోరినా, నన్ను త్రోసేయకు నా యేసయ్యా. నిన్నే నమ్మినా, నీ సన్నిధి చేరినా, నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా, నీ సన్నిధి కోరినా, నన్ను త్రోసేయకు నా యేసయ్యా. నన్ను త్రోసేయకు
త్రోసేయకునా యేసయ్యా, నన్ను త్రోసేయకునా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచే విధంగా, మహింపరిచే విధంగా నాయన మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించి వాక్య స్వరూపే మా మధ్య సంచారం చేసి మీ నామకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఒక ఆత్మీయుడిని మనం చూస్తాం. ఆయన పేరు హనోకు. ఈ హనోకు దేవునితో నడిచే ఒక ఆత్మీయుడి గురించి మనం ధ్యానిద్దాం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మన జీవితంలో మనం లోకానుసారంగా నడవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు జీవం ఇచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, మన పోషిస్తున్నవాడు, మనం దీవిస్తున్నవాడు ఆయనే కనుక ఆయనతో మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన పాద సన్నిధిలో ఆ పాదాలను ఎప్పుడైతే వెతుకుతామో మనని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కోడి తన రెక్కల చాటున పిల్లల్ని ఎలాగైతే దాస్తుందో అలాగా ఆయనలో మనల్ని దాస్తాడు. ఆయనతో కలిపి మనం జీవించాలని, అన్యోన్య సంబంధం కలిగి ఉండాలని, ఆయనతో నడవాలని ప్రభు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు నడుస్తామా, ఆయనతో ఎప్పుడు ఆయనతో గడుపుతామా అని ఒక తండ్రి తల్లి పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. పిల్లలు ఆ టీవీల్లో, ఆ సెల్ ఫోన్లో గడపకోకుండా డాడీతో మమ్మీతో గడపాలని ఎంతగానో వాళ్ళు ఉబలాట పడతారు. కానీ పిల్లలు అలా చేయకోకుండా టీవీతో, ఆ సెల్ ఫోన్లతో, ల్యాప్టాప్తో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే తల్లిదండ్రులకి అంతా బాధ పెట్టే విధంగా ఉంటుంది. అలాగా మన పరమ తండ్రి మనతో గడపాలని, ఆయన సన్నిధిలో మనం జీవించాలని మనం ఆయనతో ఉంటే, అలాగా హనోకు ఒక ఆత్మీయుడు ఆయనతో నడుస్తున్నాడు ప్రభుతో. ఈ వచనాల్లో మనం దేవునితో నడుచుచు, హనోకు దేవునితో నడుచుచు. దైవభక్తిలో హనోకు ఇతరుల కంటే మించి జీవించడనడంలో సందేహం లేదు. ఒకటి, అతని తరంలో దైవభక్తి లేని వారికి వేరుగా ఉండి అతడు దేవునితో నడిచాను. అంటే దేవునిపై నమ్మకంతో ఆయన వాక్యాన్ని, వాగ్దానాలను నమ్మి జీవించాడు. పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించాడు. ఎవరు? హనోకు. దేవుని విధానాన్ని అవలంబించాడు. 2, హనోకు తన తరంలోని పాపాన్ని, దుర్నీతికరమైన జీవిత విధానాన్ని బహిరంగంగా తప్పుపట్టిన నీతి బోధకుడు. ఎవరు? హనోకు. భక్తిహీనతకు, అవినీతి కార్యాలకు వ్యతిరేకంగా వారిని శిక్షించడానికి దేవుడు వస్తున్నాడని హనోకు గలమెత్తి ప్రజలను హెచ్చరించాడని అతని గూర్చి రాసి ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. 3,
హనోకు దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. అతని జీవితాన్ని, సందేశాన్ని, దేవునితో సహానుభావాన్ని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. అతను మరణానుభవం పొందకుండానే తన సన్నిధిలో శాశ్వతంగా ఉండడానికి భూమి మీద నుండి అతను తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవునితో పరలోకం, ఆ పరలోక రాజ్యానికి దేవునితో నడుచుచూ వెళ్ళిపోయాడంట. అంటే ప్రాణం జీవంతోనే వెళ్ళిపోయాడు. మనం కూడా చెడ్డదైన దైవభక్తి లేని తరంలో జీవిస్తున్నాం కనుక ఈనాటి విశ్వాసులు అనేక జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం దేవునితో నడుస్తున్నామా? నిజమైన పవిత్రతతో జీవిస్తున్నామా? పాపాలను విడనాడుతున్నామా? రాబోయే ఉగ్రత నుండి పారిపోమని ప్రజలను హెచ్చరిస్తున్నామా? శాశ్వతంగా ఆయనతో ఉండడానికి భూమి మీద నుండి మనల్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు తిరిగి వస్తాడని మనం ఎదురు చూస్తున్నామా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అలాగే 23, 24 వచ్చిన హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్లు ఆయన జీవించిన సంవత్సరంలో దేవునితో నడుచుచూ పరమునకు వెళ్ళిపోయాడు. ఆయనకి చావు లేదు. దేవుని సన్నిధిలో దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు ప్రాణంతోనే. 24 వచ్చిన హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిన ఆయన సమాధి చేయలే. దేవునితో మాట్లాడుకుంటూ దేవుడు తీసుకెళ్ళిపోయాడు హనోకుని. అలాగే కొన్ని వచనాలు మనం గమనిద్దాం. యోధా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. అందువల్ల 14-15 వచనాలు మనం గమనిద్దాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. అంటే ఆయన వచ్చాడు. ప్రభు వచ్చి ఆయనతో సంభాషించి తీసుకొని వెళ్ళాడు. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు మనం గమనిద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడింది. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు కనబడలేదు. దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, దేవుని కలిగి జీవిస్తారో, ఆయన ఒక దినమున ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే హనోకు జీవితంలో మనం గమనిస్తాం. అలాగే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. మన ప్రభువు వెలుగై ఉన్నాడు.
ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింప కుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపంలోని మనలను పవిత్రులుగా చేయును అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎరదొరకొక సింహం అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండానే కొదవ సింహం గుహలో నుండి బొబ్బ పెట్టునా. అంటే ఇద్దరు కూడి నడవాలంటే ఇద్దరు సమాధానం కలవారై జీవించాలి. అలాగా మా ప్రభుతో మనం సమాధానం కలిగి జీవించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే 1వ దశలోని పత్రిక 1వ అధ్యాయం 1వ దశలోని పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే రాబోయే ఉగ్రత నుంచి తప్పించేవాడు మన ప్రభు. ఆయన మనం కనిపెట్టుకొని జీవించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అంటే మీ మనసులు మార్చుకొని ఆయన తట్టు తిరిగితే, మారు మనసు పొందితే దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తాడు, ఆయనతో నడవడానికి ఇష్టపడతాడు అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఆయన మేఘారూరుడై వచ్చినప్పుడు మనం సిద్ధపడే కన్యకల్లాగా ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో దేవుడు ఆయన సన్నిధిలో పరలోకమునకు మనల్ని ఆయన మహిమలో మనం తీసుకొని వెళ్తాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. యోబు తన శరీరం భూమిలో కుళ్ళిపోయిన తరువాత తాను తిరిగి పునర్జీవితుడై పునరుద్ధాన శరీరంతో తన విమోచకుని చూస్తానని నమ్మకాన్ని ప్రవచనాత్మకంగా
ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ భాగంలో అంత్యకాలంలో క్రీస్తు రాక, మృతుల పునరుద్ధానము, దేవుని ప్రజలకు అంతిమ న్యాయము, వీటిని గురించి దేవుని ప్రణాళిక అంతా విత్తనం రూపంలో ఉంది. అందుకనే మనం యోబులంటే విమోచకుడు, సజీవుడనియు, భూమి మీద నిలిచినని నేను ఎరుగుతానని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. విమోచకుడు, సజీవుడు ఎవరో? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అలాగే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయను. అంటే దేవుడు తన వాక్యం ద్వారా అనేక రీతిలుగా హనోకు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడితో ఆయన నడిచాడు మొదటిగా. రెండోది, నీతికరమైన నీతిమంతుడైన ప్రభువుతో ఆయన్ని కలిగి ఉన్నాడు. రెండోది. మూడవదిగా దేవునితో పరమునకు వెళ్ళాడు. అందువల్ల మన జీవితంలో ఆయనకి ఇష్టమైన వారుగా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా ఇంతవరకు మాట్లాడి ఉన్నాడు. అందుకనే హానోకు లాంటి జీవితం కలిగి మనం ఉదయం లేకంగానే ఆయన సన్నిధిని వెతికే కుమారులుగా, కుమార్తెలుగా మన జీవితాలు గడిపితే మనకి కావాల్సింది ప్రతి ఒక్కటి ఆయన నుంచే సమృద్ధిగా దీవించేవాడు. అందుకని ఆయన పాద సన్నిధిని కనిపెట్టుకొని ఆయనకి ఇష్టమైన సాక్షులుగా, ఆయన స్తుతిపాత్రలుగా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ప్రతి ఒక్కరూ మనం జీవిద్దాం. దేవుని పరిశుద్ధ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన హనోకు జీవితం ద్వారా మాకు అనేక విషయాలు బయటపరిచి ఉన్నాం నాయన. అవును నాయన, మా జీవితంలో నాయన మీరు కలిగి ఉండడమే మాకు భాగ్యం నాయన. ఈ లోకంలో మాకు అది ఏదున్నా ఎంతున్నా అది వ్యర్థమే నాయన. మిమ్మల్ని కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని మీ బిడ్డలుగా నాయన, మీ రాజ్యాన్ని నీతిని వెతికే కుమారులుగా, కుమార్తెలుగా, ఈ పాద సన్నిధిని వెతికే ప్రియులుగా ప్రతి ఒక్కరిని మార్చమని యేసు క్రీస్తున్నాం ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి ఆయన కృప, సమృద్ధి, కాపుదల, భద్రత, నడిపింపు తోడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్.